శ్రీకృష్ణుడు సకల సృష్టికి మూలపురుషుడు. ఆయన రూపం, నామం, లీలలు, గుణగుణాలు అన్నీ ఆకర్షణీయమైనవే. శ్రావణ మాసంలో బహుళపక్ష అష్టమి రోజున ఆయన అవతరించాడు కాబట్టి ఆ తిథి శ్రీకృష్ణ జన్మాష్టమిగా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుని జననం సాధారణ శిశువులను మాదిరిగా సంభవించింది కాదు. ఎందుకంటే ఆయన పుట్టుక లేనివాడు, దేవాది దేవుడు, సర్వశక్తివంతుడు కాబట్టి తన స్వయం సంకల్పంతోనే అవతరిస్తాడు గాని భౌతిక ప్రకృతి నియమాలకు బుద్ధుడై కాదు. శ్రీకృష్ణుడు ఈ లోకంలో మానవుల మధ్య జన్మించడం ఆయన దివ్యలీలల్లో ఒకటి. మధురంలోని కాసుడి కారంగంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు శంఖచక్ర గదా పద్మాలతో చతుర్భుజ విష్ణుమూర్తిగా దర్శనమిస్తాడు. ఆ తరువాత తల్లి దేవకి ప్రార్థించడంతో సామాన్య బాలుడిగా రూపాంతరం చెందుతాడు. కేవలం 7 ఏళ్ల వయసులో తన చిటికెన వేళ్లు మీద గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టడం ఆయన సాధారణ శక్తిని నిరూపిస్తుంది. సజ్జనులను రక్షించి దుర్మార్గులను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపించడానికి తాను యుగాలుగా అవతరిస్తాడని ఆయన స్వయంగా చెప్పాడు. శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని కృపం పొందడానికి భక్తులు కొన్ని ఆచారాలను పాటిస్తారు. వాటిలో ముఖ్యమైనవి: స్వామి ఆవిర్భవించినప్పుడు స్వయమైన అర్ధరాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉండడం, ఆరోగ్యం సహకరించని వారు పండ్లు, పాలు, ఇతర ప్రసాదాలు తీసుకోవచ్చు. హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ముఖ్యమైన విధంగా భావించాలి. కనీసం 108 సార్లు జపించడం, భగవద్గీత లాంటి గ్రంథాలను, శ్రీకృష్ణ లీలలు, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రసాదం. శ్రీకృష్ణుని ఆలయాలకు వెళ్ళి ఆయన సుందర రూపాన్ని దర్శించాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో శ్రీకృష్ణు విగ్రహానికి లేదా చిత్రపటానికి హారతి ఇవ్వాలి. తులసీదేవికి పూజించాలి. వివిధ కారణాల రీత్యా శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజున ఆలయాలకు వెళ్ళని భక్తులు కూడా శ్రీకృష్ణుడి అపారమైన కృపను పొందవచ్చు. శ్రీ చైతన్య మహాప్రభు బోధించినట్టు కపటంతో సహకలంతో నిండిన కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక మూర్తి మార్గం. హరే కృష్ణ మంత్రం జపం కల్మషాలను నాశనం చేస్తుంది. హరే కృష్ణ శ్రీకృష్ణత్వం ప్రధానంగా రాధాకృష్ణుల అనుబంధం. ఎంతో మార్మికమైన సంస్కృతంలో రా అనే శబ్దాన్ని శక్తి అనే దా అనే శబ్దానికి ధరించినది అని అర్థం. రాధాదేవి శక్తి స్వరూపిణి. ఆమె యమునా నదిలో తన పాదాలను ఉంచడం వల్ల ఆ నది నీరు మొత్తం చైతన్యాన్ని పొందింది. ఆ నీటి ద్వారా గోపికల్లో కుండలిని శక్తిని శ్రీకృష్ణుడు